OVN వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బిరంగూడ మండే మార్కెట్ తరలింపునకు ఓ రాజకీయ నేత విశ్వ ప్రయత్నాలు 30 ఏళ్లుగా కొనసాగుతున్న మార్కెట్ను ఎలా తరలిస్తారు అంటూ వ్యాపారుల ఆందోళనకారులకు మద్దతుగా స్థానిక నాయకులు గ్రామస్తులు అక్రమంగా కట్టిన బిల్డింగ్లో సొంత వ్యాపారం కోసం ఏళ్లుగా మార్కెట్పై జీవిస్తున్న వర్తకుల పట్టుకొట్టే ప్రయత్నం స్థానిక నాయకులు ఇక్కడే కొనసాగించేలా చూస్తాము అని చెప్పడంతో ఆందోళన విరమించిన వ్యాపారులు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్, కౌన్సిలర్ ఎడ్ల రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆధోని రవీందర్, స్థానిక నాయకులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. అది సీరియస్ ఏం కాదు, అదే ఆన్లైన్ అంటున్నా. వచ్చింది మీరు ఎన్నోసారి పెట్టు ఎవరిని మేడం మేము సంప్రదిస్తాం. ఎడిమిక్స్ చేద్దామని లెవెల్ చేపిస్తాం అన్నమాట. అయితే రోజు వర్షం పడుతుంది. అవునా, నేను ఏమంటే కొంచెం ఈరోజు వీరంగూడ మార్కెట్ గత 30 సంవత్సరాలుగా గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా మండే మార్కెట్ అని ఈ ప్రాంతంలో పెద్దగా పేరు వెళ్ళింది. వేలాది మంది వర్తకులు, చిన్న స్థాయి వర్తకులు జీవనోపాధిని కొనసాగిస్తూ వాళ్ళ యొక్క మార్కెట్పై ఆధారపడి బతుకుతున్నారు. గత 2-3 నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తాలని చెప్పేసి కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులమంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఉండాలి, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతలేదు, వాళ్ళని ఎత్తివేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము. తర్వాత క్రమంలో 3 నెలల కూడా ఏం కాలేదు. మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ ఎత్తే ఏమంటారని చెప్పేసి ఈ వర్తకులంతా వస్తే మేము గ్రామస్తులమంతా వచ్చి కూర్చోడం జరిగింది. స్థానిక ఎవరైతే వద్దన్నారో వారిని పిలిపించడం జరిగింది. వారు కూడా మేము వద్దనలేమని చెప్పారు. కాబట్టి ఎంతవరకు మనకు మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా గ్రామస్తులమంతా వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇటు పోలీసు సిఐ కానీ, అటు ట్రాఫిక్ సిఐ కానీ, మామూలు సిఐ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో మేము మార్కెట్ ఎత్తేమని చెప్పి ఎలాంటి లెటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇలా ఎవడో తెలియదు, ప్రజలు స్వచ్ఛందంగా మీ వర్తకులు ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇబ్బంది జరిగితే గ్రామస్తులమంతా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది.